అన్ని ఖర్చులు అయితే గిట్టుబాటు కాదని చెప్పి మొత్తం భూమిలో కలిపేసినాం, దున్నేసినాం. అటువంటిప్పుడు ఇప్పుడు రైతు ఏ దానికైనా కానీ బాధపడడు, తర్వాత ఎవరి మీద యాకులో పడాడు, యాసిరిక పడాడు. పండితే ఓకే, పండకపోయినా సరే దేవుడు కనికరించలే, వర్షాలు లేవు, పండకపోతే వదిలే అంటాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు చూసింటారు కదా, వాళ్ళు చూసారు, చెప్తారు, చెట్టును చూసి దీనికి తెగులు వచ్చింది, ఈ మందు స్ప్రే చేయాలి, ఈ మందు స్ప్రే చేయండి అని చెప్తారు. అంటే పైపులు నీరు తక్కువగా ఉన్నప్పుడు ఈ డ్రిప్ పైపులు అని డ్రిప్ సిస్టమ్ అని చెప్పి ఇచ్చినారు. మనం నీరు వేస్ట్ కాకుండా, వృధా కాకుండా ఉన్న నీరును సద్వినియోగపరచుకోవడానికి డ్రిప్ సిస్టమ్ వేసినాం. ఇంకా పెరుగుతాయి. అంటే ఎంత పెరుగుతాయి? మామూలుగా మినిమం ఇంకా కొంచెం ఒక 3 అడుగులు కట్ చేస్తాం. మళ్ళీ మొక్కలు సైడ్ కట్ చేస్తాం. రైతే భారతదేశానికి వెన్నెముక. ఇన్ని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భారతదేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు. కాబట్టి రైతే రాజు, రైతే దైవం అని చెప్పచ్చు. రైతే రాజు, రైతే దైవం. అంతే. జై జవాన్, జై కిసాన్. గుడ్.